హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 6th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.2లో 5th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 6th, 7th, 8th సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 6th సమ్, ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning and 44 liters of milk in the evening to a hotel. If the milk costs 30 rupees per liter, how much money does he get per day? సో మిల్క్ వెండర్ ఉంటారు కదా, మిల్క్ అమ్మే అతను అంట డైలీ మార్నింగ్ 56 లీటర్స్ అండ్ ఈవినింగ్ ఏమో 44 లీటర్స్ మిల్క్ అంట ఒక హోటల్లో ఇస్తాడంట. సో ఎవ్రీ లీటర్కి 30 రూపీస్ తీసుకుంటాడు. సో అతనికి 1 డేకి ఎంత మనీ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనము దాన్ని ఎలా చేస్తాము? ఫస్ట్ ఎప్పుడు స్టెప్స్ రాయాలి. ఓకే, సో ద 6th సమ్, ఏ మిల్క్ వెండర్ సప్లై చేసిందంట. ఏ మిల్క్ vendor supplies of a milk in the morning ఎంత 56 liters. సో మార్నింగ్ 56 liters అండ్ ఈవినింగ్కి 44 liters. టోటల్ ఫస్ట్ ఎన్ని లీటర్స్ మిల్క్ పోస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఆ టోటల్ మిల్క్ని ఇంటూ 30 చేయాలి. నెక్స్ట్, ఏ మిల్క్ వెండర్ సప్లైస్ ఆఫ్ ఏ మిల్క్ ఇన్ ద ఈవినింగ్. మార్నింగ్ అమ్మ 56, ఈవినింగ్ ఎంత 44. సో టోటల్ ఎంతనో ఫస్ట్ పాయింట్ అవుట్ చేద్దాం. టోటల్ మిల్క్ ఈజ్ ఈక్వల్ 56 ప్లస్ 44. హౌ మచ్? 56 ప్లస్ 44, 6 plus 4 10, 1 is carry, 0 is down. 1 plus 5 6, 6 plus 4 10. సో టోటల్ 100 లీటర్స్. ఓకే, ఎన్ని 100 లీటర్స్. సో ఎవ్రీ 1 లీటర్కి ఎంత? ఈచ్ లీటర్కి కాస్ట్ 30 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ per liter, how much? 30 rupees. So 100 into 30, 0 0 0, 3 zeros are 0, 3 zeros are 0, 3 1s are 3, 0 0 0 3. సో 3000. సో మనకు టోటల్ ఆ డేకి అతనికి ఎంత వచ్చింది? 3000 rupees money does he get per day. ఓకే, సో 3000 రూపీస్ అతనికి అమౌంట్ వచ్చింది. సో 7th one, Chandana and Venu purchased 12 notebooks and 10 notebooks representatively. The cost of each notebook is 15 rupees. Then how much amount should they pay to the shopkeeper? So Chandana and Venu
ఇద్దరు పర్చేజ్ చేశారంట. ఓకే, 12 నోట్బుక్స్ని పర్చేస్ చేశారు. ఒకరేమో చందన ఏమో 12 నోట్బుక్స్ అండ్ వేణు ఏమో 10 నోట్బుక్స్ పర్చేస్ చేశారు. సో ఈచ్ బుక్ కాస్ట్ 15 రూపీస్ అంట. సో టోటల్ అమౌంట్ ఎంత, చందన అమౌంట్ ఎంత అవుతుంది, నెక్స్ట్ వేణు అమౌంట్ ఎంత అవుతుందో చూసి ఆ రెండింటిని అడిషన్ చేస్తే టోటల్గా ఆ షాప్ కీపర్కి ఎంత ఇవ్వాలో తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ చందన ఎన్ని నోట్బుక్స్ తీసుకుంది, 12 నోట్బుక్స్. చందన పర్చేస్ ఫర్ బుక్స్, పర్చేస్డ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని, 12, అంతే కదా. సో ద కాస్ట్ ఆఫ్ 12 నోట్బుక్స్ ఎంత, 12 into ఈచ్ బుక్ కాస్ట్ 15 రూపీస్. సో 12 into 15 ఎంత, ఇక్కడ చేద్దాం. 12 into 15, 5 2s are 10, 1 is carry, 0 is down, 5 1s are 5, 5 plus 1 6, plus 1 2s are 2, 1 1s are 1, 0 8 1, సో 180 చందన ఇవ్వాల్సింది. ఇప్పుడు వేణు పర్చేస్డ్ నెంబర్ ఆఫ్ బుక్స్, హౌ మచ్, 10. The cost of 10 notebooks, 10 notebooks is equal to 10 into 15. సో ఎంత, 150. ఇది డైరెక్ట్ మనం చేయొచ్చు. సో టోటల్ అమౌంట్, హౌ మచ్, 180 plus 150 ఎంత, అడిషన్ చేద్దాం. 180 plus 150, 0 plus 0 0, 8 plus 5 13, 330. సో షాప్ కీపర్కి టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వాలి, 330 రూపీస్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 8th వన్, మ్యాథ్ ద ఫాలోయింగ్. ఇది టెక్స్ట్ బుక్లోనే చెప్తాను. సో 1991 plus 7 ఈజ్ ఈక్వల్ టు 7 plus 1991. సో ఇది ఏంటిది, A plus B ఈజ్ ఈక్వల్ టు B plus A. సో మనకి A plus B ఈజ్ ఈక్వల్ టు B plus A అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో అది దేంట్లో, ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ అండర్ అడిషన్లో ఉంది కాబట్టి అండర్ అడిషన్ అండర్ ఆడి. సో దిస్ ఈజ్ ద సి. నెక్స్ట్ ఇది 68 into 50 ఈజ్ ఈక్వల్ 50 into 68, అంటే A into B ఈజ్ ఈక్వల్ టు B into A, అంటే రివర్స్లో ఉన్నది కాబట్టి. సో ఇది ఏంటిది, ఇది కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీ, బట్ ఇది మల్టిప్లికేషన్స్లో. సో ఎక్కడుంది, కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్, ఇది ఈ. ఓకే, 1 అనేది దేనికి యూజ్ అవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అది. ఓకే, సో బి. 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ, ఏ. ఇవన్నీ మనం బిఫోర్ వీడియోలో నేర్చుకుంటాం. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, ఇవన్నీ బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాం నేను. సో దిస్ ఈజ్ ద 879 into 100 plus 30 is equal to 879 into 100 plus 879 into 30. సో ఇదేమవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే డి. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ అంటే ఓన్లీ A plus B అనేది క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద 8th సమ్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్లోనే మ్యాథ్ ద ఫాలోయింగ్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్
ప్యాటర్న్స్ ఇన్ హోల్ నెంబర్స్. ప్యాటర్న్స్ ఇన్ హోల్ నెంబర్స్. సో ప్యాటర్న్స్ ఇన్ హోల్ నెంబర్స్లలో మనము ఏం చేయాలి అంటే ఒక ప్యాటర్న్ వైజ్గా హోల్స్ అండ్ సో మనము ప్యాటర్న్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ని యూజ్ చేసి మనము ప్యాటర్న్స్లలో రాయాలి. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్స్లలో ఎలా రైటింగ్ చేయొచ్చు? ఒక 4 తీసుకున్నాం అనుకో, 4 ఏమవుతుంది? ఒక 1 2 3 4 అంటే ఒక మనము స్క్వేర్లో డ్రా చేయవచ్చు, స్క్వేర్ మెథడ్. అదే 9 తీసుకున్నాం అనుకో, అది కూడా ఒక స్క్వేర్ మెథడ్ అవుతుంది. 1 2 3 1 2 3 1 2 3 మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇది కూడా ఒక స్క్వేర్, అంటే ఆల్ ఈక్వల్ సైడ్స్లో ఉండేలాగా ఉండేది. సో దిస్ ఈజ్ ఆల్సో 1 స్క్వేర్. ఇది కూడా స్క్వేర్. సో ప్యాటర్న్ అంటే మనము సేమ్ ఉండేటట్టుగా, అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ నేను తీసుకుంటాను. ఎగ్జాంపుల్గా 3 ఉంది అనుకో, నెక్స్ట్ 6 ఉంది, 3 6 9. సో డాష్ 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 ఇలా పెట్టామనుకో. సో 3కి ఏం యాడ్ చేసాము? +3 యాడ్ చేసాం. 3 ఆఫ్టర్ 4 5 6. మళ్ళీ 6కి ఏం యాడ్ చేసాము? మళ్ళీ 3ని యాడ్ చేసాం. 6 ఆఫ్టర్ 7 8 9 అంటే ఇక్కడ +3 చేస్తే ఇది వచ్చింది వాల్యూ, ఇక్కడ +3 చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఓకే, మళ్ళీ +3 చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది 12. దీనికి +3 చేస్తే 15 వస్తుంది. దీనికి +3 చేస్తే 18 వస్తుంది. దీనికి +3 చేస్తే 21 వస్తుంది. సో ఇలా ఎవ్రీ నెంబర్కి సేమ్ నెంబర్ని మనము యాడ్ చేయడము, సబ్ట్రాక్షన్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము చేస్తే దాన్నే ప్యాటర్న్ అంటాం. సేమ్ నెంబర్ తోటి చెయ్యాలి, దాన్నే ఈ ప్యాటర్న్ అంటాం. ఓకే, ఇక్కడ 2 ఉండే, డౌన్లో కూడా 2a రాసాం, అందుకే 2a డాట్స్ పెట్టాం. అప్పుడు అది ఒక ప్యాటర్న్ లాగా అయింది స్క్వేర్ మెథడ్లో. ఇక్కడ కూడా ఒక స్క్వేర్, ఇక్కడ 3 రాసాం, దానికి ఈక్వల్గా మళ్ళీ 3, మళ్ళీ ఈక్వల్గా 3. సో అప్పుడు ఏమైంది? 9 అయింది. ఓకే, సో ఇక్కడ 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది. మళ్ళీ 6కి 3 యాడ్ చేస్తే 9 వచ్చింది. 9కి 3 యాడ్ చేస్తే 12. 12కి 3 యాడ్ చేస్తే 15. 15కి 3 యాడ్ చేస్తే 18. 18కి 3 యాడ్ చేస్తే 21. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు డాషెస్ ఇస్తే. సో దిస్ ఈజ్ ద 1 ప్యాటర్న్. అదే 2 ఇచ్చాడు, నెక్స్ట్ 4 ఇచ్చి, నెక్స్ట్ 8 ఇచ్చి, ఓకే డాష్ అని ఇచ్చాడు. ఏం రాస్తాము ఇప్పుడు? 2కి +2 చేస్తే 4 వస్తుంది. 4కి +2 చేస్తే 8 వస్తుందా? రాదు. బట్ ఇంటూ చేస్తే వస్తుంది చూడండి. 2కి ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. 2 2 4. 4కి ఇంటూ 2 చేస్తే 8 వస్తుంది. మళ్ళీ 8కి ఇంటూ 2 చేయాలి ప్యాటర్న్ని. 8 2 16. మళ్ళీ 16కి 2 ఇంటూ చేయాలి. 16 2 32. 32కు ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 4 64. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ అన్నట్టు. సో ప్యాటర్న్ అంటే సేమ్ నెంబర్తో అడిషన్ చేయడము, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయడము, లేదా మల్టిప్లికేషన్ చేయడము, లేదా డివిజన్ చేయడము. ఇలా మనకు ఉండే 4 మెథడ్లో అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఈ విధంగా ఏదైనా ఒక నెంబర్ని అడిషన్ చేయడము, మైనస్ చేయడము, ప్లస్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము ఉంటే దాన్నే మనము ప్యాటర్న్ అంటాం. ఓకే, ప్యాటర్న్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అవుతాయి కదా. సో 0 కూడా మనము రావచ్చు. నెక్స్ట్ నెంబర్, లైన్, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్. సో 2 తోటి లైన్ డ్రా చేయొచ్చు. ఇలా 2 ఉంటే
ఇలా 2 డాట్స్ పెట్టి లైన్ డ్రా చేయొచ్చు కదా. సో ఎస్ అని రాసాం. రెక్టాంగిల్ని డ్రా చేయగలుగుతామా? నో. స్క్వేర్ని కూడా డ్రా చేయలేం. నెక్స్ట్ ట్రయాంగిల్ని కూడా డ్రా చేయలేం. అదే 3 ఉంటే లైన్ని డ్రా చేస్తాం, రెక్టాంగిల్ని డ్రా చేయలేం, స్క్వేర్ని డ్రా చేయలేం, ట్రయాంగిల్ని డ్రా చేస్తాం. 4 ఉంటే లైన్ని డ్రా చేస్తాం, రెక్టాంగిల్ని డ్రా చేయలేం, స్క్వేర్ని డ్రా చేస్తాం అండ్ ట్రయాంగిల్ని డ్రా చేయలేం. 5 ఉంటే లైన్ని డ్రా చేస్తాం, ఓకే, రెక్టాంగిల్ని డ్రా చేయలేము, స్క్వేర్ని కూడా డ్రా చేయలేము అండ్ ట్రయాంగిల్ని కూడా డ్రా చేయలేము. 25 అంటే లైన్ని డ్రా చేస్తాం, రెక్టాంగిల్ని డ్రా చేయలేం, అదే స్క్వేర్ని డ్రా చేస్తాం, ట్రయాంగిల్ని డ్రా చేయలేం. ఓకే, ఈజ్ 1 ఏ స్క్వేర్ ఆర్ నాట్? వై? సో 1 అనేది స్క్వేర్ కాదు. ఓకే, దట్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్. ఎందుకు అంటే 1 అనేది దట్ ఈజ్ ఓన్లీ డాట్ ఉంది. అది లైను రాదు, రెక్టాంగిల్ రాదు, స్క్వేరు రాదు, ట్రయాంగిల్ రాదు, అది ఒక పాయింట్. సో 1 అనేది ఒక పాయింట్ వైజ్గా మనం చూపిస్తాం, డాట్. సో 1 ఈజ్ నాట్ ఏ స్క్వేర్. నెక్స్ట్ సో ఈ నెక్స్ట్ పేజీలో ఉన్న ట్రై దిస్ మళ్ళీ ఎక్సర్సైజ్ 2.3 అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ.